అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే సోషల్ మీడియా పరంగా చూసినా ఎవరు చూసినా తనుజ తనుజ అంటున్నారు. మరి లేదు సార్, మీరేమంటారు? తనుజ అంటే నేను చూసినంత వరకు అయితే తనుజ నా అంటే అంత క్లారిటీ లేదు, నటిస్తుంది ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా నటిస్తున్నది. బట్ తనుజ అయితే కప్పు కొట్టదు. సో కళ్యాణ్ కొడతాడు. సరే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీ లెక్క పరంగా, అంటే గేమ్స్ పరంగా చూసినా ఎవరైనా? ఆ, ఈ వీకా దివ్యనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాము. ఆమెదే చూపించారు. అంటే తక్కువ డేస్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది ఉన్నారు కదా ఇంకా టీమ్స్, అంటే హౌసెస్, అంటే డబుల్ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉండుంటారా? లేదు, ఉండదు. ఫైనల్లోనే చేశాడు డబుల్ ఎలిమినేషన్. అంటే లేటెస్ట్ ప్రోమో ఒకటి వచ్చింది, అందులో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే అందులో ఆ టాస్క్ అనేది ఇస్తే ఆ టాస్క్ ఏంటంటే ఒక ఫొటోస్ ఉంటుంది, మీరు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అలా కాల్ చేయాలని చెప్పేసి అన్నారు. అందులో 6 తనుజ ఫొటోస్ని కాల్చారు. అవును, అందుకే అందులో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు తనుజ కొంచెం నటిస్తున్నది అని తెలుసు, 2 గేమ్లు ఆడుతున్నది అనేది తెలుసు. తనుజ మాత్రాన కప్పు కొట్టదు. కళ్యాణ్ అంతే క్లారిటీగా ఉన్నాడు. కళ్యాణ్ ఏదున్నా గేమ్ మీద అయినా దేంట్లోనైనా క్లారిటీగా ఉన్నాడు. కళ్యాణే కొడతాడు. తనుజ భరణి సపోర్ట్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చింది అంటున్నారు, నిజమేనా? మీకు అలా అనిపించిందా? లేదండి, భరణి సపోర్ట్ అయితే లేదు. బట్ ఆమె ఓన్గా ఆడుతున్నది. కాకపోతే ఏంటంటే కప్పు కొట్టే అంత లేదు. ఎవరికి లేదా? లేదు 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 ఓకే, మరి డిమాండ్ పవన్ రీతి చౌదరి వీళ్ళ నాకు ఎలా అనిపిస్తుంది? అది ఇక మీకు తెలిసిందే కదా. బట్ అది ఒక గేమ్ అండి. అది ఒక గేమ్ ప్రకారంగానే వెళ్తుంది. మనం అనుకున్నంత అయితే కాదు. మాకైతే ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు. అది ఒక గేమ్ ప్రకారంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. టాప్ ఫైవ్ ఎవరు? టాప్ 5లో సుమన్ శెట్టి ఉంటారు పక్క 100%. టాప్ 4 కూడా, టాప్ 2 అంటారు. టాప్ 2లో అయితే తనుజే వస్తుంది అనుకుంటా. కానీ టాప్ 1లో అయితే కళ్యాణ్ ఉంటాడు.